నెక్స్ట్ మీరు చేసిన స్టేజ్ షోస్లలో కూడా అంటే నేను చాలా వీడియోస్ చూసాను, ఫోన్ టు ఫోన్ కాల్ రావడం, ఇది నిజంగానే వస్తుందా? ఇప్పుడు చేయొచ్చా మనం? ఇప్పుడు ఇప్పుడు నా ఫోన్ పట్టుకుంటాను, మీ ఫోన్ పట్టుకొని జస్ట్ హ్యాండ్ పట్టుకుంటే వస్తుందని మీరు ఒకటి చేశారు, అది చేయొచ్చా మనం ఇక్కడ? చేయొచ్చు ఒకసారి. సో ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర మీ నెంబర్ ఉంది ఆల్రెడీ, ఓకేనా? ఎవరిదైనా ఫోన్ తీసుకోరా, వాళ్ళ నెంబర్ నా దగ్గర లేని నెంబర్ తీసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర లేని నెంబర్ తీసుకోవాలి. అవునా? ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మెయిన్ మన ఆడి కూడా చెప్పాలా. సో వాళ్ళు ఏమంటారంటే నేను ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు తెలుసు, నేను ఆల్రెడీ మీరు కమ్యూనికేట్ చేశాను కాబట్టి మీ నెంబర్ నాకు తెలుసు, నా దగ్గర నెంబర్ కూడా సేవ్ అయింది మీ నెంబర్. అలాగా నాకు తెలియని నెంబర్ కావాలి, నాకు మొబైల్ నెంబర్. విషాల్ సి ఐ డోంట్ హ్యావ్ యువర్ నెంబర్, ఆ నెంబర్ నా దగ్గర లేదు కదా. సో నేను ఇది ఎరేజ్ చేస్తున్నాను యాప్, ఐ మీన్ నెంబర్, క్లోజింగ్ దిస్ యాప్. నా ఫోన్లో ఎటువంటి యాప్ రన్ అవ్వట్లేదు, రైట్? ఏ యాప్ రన్ అవ్వట్లేదు. ఒకసారి మీ లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్లో క్యామ్ సెట్ చూపిస్తుండండి, ఓకేనా? మీ రైట్ హ్యాండ్లో ఒకసారి కింద టువర్డ్స్ క్రౌన్ ఇక్కడ కిడ్ దగ్గర పైన టచ్ నేను టచ్ చేయగానే మీకు నా ఈ మొబైల్ నుంచి ఆ మొబైల్ కాల్ వచ్చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ దట్ నెంబర్, రైట్? యూ మేక్ షూర్ when I place my hand, you're getting a call. Yeah. కాల్ పిక్ చేయరా ఒకసారి? అవుతండి, కాల్ లిఫ్ట్ చేయండి. హలో కీర్తి గారు, కట్ చేయకండి. హలో, రైట్, వీఆర్ ఆన్ ద సేమ్ కాల్. ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను ఎప్పుడైతే హ్యాండ్ తీస్తానో అప్పుడు కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అవును, చాలా చాలా మిరాకిల్ ఇది. ఇంకొకటి చూసానండి, అది నేను మీరు చెప్పారు ఒక స్టేజ్ షోలోనో ఒక ఇంటర్వ్యూలోనో, జనరల్గా నాకు ముందు నుంచి ఫోన్ పాస్వర్డ్ తెలియకున్నా కూడా పాస్వర్డ్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను, వాళ్ళ ప్రైవసీ చూసేస్తున్నాను, చాలా ఇలా. నాకు ఒకసారి చెప్పండి, నేను కొంచెమే విన్నా, ఒకసారి ఆ టాపిక్ ఏంటి అసలు? సో ఐ యూస్ టు డూ అనమాట. ఏంటంటే ఇప్పుడు మీరు ఏ ఫోన్ వచ్చినా కూడా ఐ క్యాన్ ఓపెన్ ద పాస్వర్డ్. మీ మొబైల్ పాస్వర్డ్ అంటే నేను ఓపెన్ చేసి చెప్పేస్తాను, రివీల్ చేస్తాను అనమాట. చేసేస్తారా? అది నేను ఒక నిమిషం, ఇక్కడ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఒకటి. ఇలా చేసేవాడిని నేను. ఐ యూస్ టు డూ లైక్ ఫేమస్ అవుతాం కదా అన్నట్టుగా ఐ జస్ట్ ఓపెన్ ఎవ్రీ వన్స్ పాస్వర్డ్స్ అయ్యండి. ప్రైవసీ కన్సర్న్స్ అని చాలా, ప్రతి మనిషి ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఓపెన్ చేసేయడం, ఆ తర్వాత ఆ ఫోన్ ఏం జరిగిందంటే వాళ్ళకి ఏదైనా ఫోన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి రేపు ఫ్యూచర్లో, వాళ్ళు ఏమంటారంటే వాడు ఏదో నా ఫోన్లో చేశాడు, దానివల్ల నా ఫోన్ ప్రాబ్లం అయింది, ఏం డబ్బులే పోయాయి అనుకుందాం, ఇట్లా ఆ మెజిషియన్ ఏదో చేశాడు అంటే మన మీద డౌట్స్ కానీ ప్రాబ్లం వస్తుంది. సో ఐ స్టాప్ డూయింగ్ దట్. మీ పాస్వర్డ్స్ ఏం రివీల్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఇప్పుడు నేను ఏంటంటే నా మెయిన్ పర్పస్ ఎంటర్టైన్ చేయడం, జనాల్ని ఆనందపరచడం. ఎందుకు వాళ్ళ ప్రైవసీలోకి వెళ్ళి వాడిని దాంట్లో అమేజ్మెంట్ చేసిన నేను ఫీల్ అయ్యి రేపు ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు నేనే చేశాను వాళ్ళు ఫీల్ అయ్యి అట్లా ఆ పాయింట్స్ వద్దన్నట్టుగా ఐ జస్ట్ స్టాప్ డూయింగ్ దట్. ఓకే, అంటే మీ క్రేజీ థింగ్స్ చెప్పండి, ఇట్లా చేసి ఉంటారు కదా మీ ఫ్రెండ్స్వి పాస్వర్డ్స్ ఓపెన్ చేయడం. ఎస్ అండి, ఒక్కసారి క్రేజీ అంటే లైక్ జనాలు భయపడతారు మోస్ట్లీ. లైక్ మేము మా ఆర్ట్ ఫామ్ని ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ వాడతామండి. అంటే కాబట్టి మీ జనరల్లీ మా మెంటలిస్ట్ చాలా మంది ఉంటారు, మేము టు ఎంటర్టైన్ గెస్ట్ అంతే. మేము ఏదో దోచుకోవాలనో మిమ్మల్ని బాధ పెట్టాలనో మా పాయింటే కాదు. మోస్ట్లీ ఏమంటారంటే వీళ్ళంతా అరే వీడి దగ్గరికి వెళ్తే చెప్పేస్తాడేమో, అసలు జనాలు భయపడి మాట్లాడదు తెలుసా, వీడు నా మైండ్ రీడ్ చేసి చెప్పేస్తాడేమో. ఎందుకంటే వాళ్ళంతా కొద్దిగా మీరు ఏదైనా బ్యాడ్ థింగ్ చేసినప్పుడు మాత్రం భయపడాలి, రైట్? స్టిల్ ఒకవేళ మాకు తెలిసిన మేము రివీల్ చేయం, ఇట్స్ నాట్ అవర్ జాబ్. ఓకే, అంటే మీకు మైండ్ రీడింగ్ కూడా వస్తుందా ఎక్కువగా? ఎస్, మైండ్ రీడింగ్ వల్లే కదా ఇవన్నీ చేయగలిగాను. ఓకే, అంటే ఇప్పుడు మనిషి ఏమనుకుంటున్నారు చెప్పగలుగుతారా? అట్లా ఏమనుకుంటున్నారు కదండి, ఒక థాట్ ఉంటుంది మీ మైండ్లో, ఆ థాట్ని మేము బయట తీయగలం. ఈ థాట్ తను ప్రజెంట్ థింక్ చేయండి అని చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, మన అమ్మ గురించి అనుకుంటున్నాం, మీరు అమ్మ అని మీరు అనుకుంటున్నారు, ఐ రివీల్డ్ ఇట్. నాకు తెలియదు మీరు అమ్మ కూడా డాడీ మీ నాన్న పేరు అనుకోవచ్చు, ఇంకొకరు ఫ్రెండ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోని ఉండొచ్చు కదా. అవును, దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లం. ఇంత ఏదైనా అనుకోని ఉండొచ్చు మీరు, అదే వర్డ్ పిక్చర్స్లో నాకెలా తెలుసు? ఇట్స్ పార్ట్ ఆఫ్ మెంటలిజంలో మైండ్ రీడింగ్ అనేది ఒక ట్రిక్. మెంటలిజం అనేది ఒక జోనర్ అయితే దాంట్లో అదొక ట్రిక్ పోర్షన్ అనమాట. మొబైల్ కాలింగ్ ఇవన్నీ రకరకాలు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా ఒకరి ప్రైవసీ చూడడం చేయడం అలా క్లాషెస్ ఏమైనా వస్తుండేనా? క్లాష్ అంటే ఇంకొకటి ప్రైవసీ ఓపెన్ చేయడమేనా, ఫోన్ పే అలా ఇవన్నీ ఎనీథింగ్ ఓపెన్ చేయొచ్చు. మీకు ప్రాబ్లం అడిగారు కదా, నేను చెప్తాను. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ పెళ్ళి బ్యాచులర్స్ ఫ్రెండ్స్తో ఉండేవాళ్ళం కదా. సో నా ఫోన్ పాస్వర్డ్ ఉండదు అన్నమాట. ఎందుకు పాస్వర్డ్, మనం తప్పు చేయట్లేదు కదా అలాంటి మైండ్ సెట్లో ఉండేవాడిని నేను. ఎందుకు పాస్వర్డ్ నేను నార్మల్ పెట్టుకుందాం అనుకుంటా.
రూమ్మేట్ అబ్బాయి ఏం చేశారంటే తన ఫోన్లో నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో నాకు పంపించాడు. నాకు అర్థమవుతుందా? తన ఫోన్లో నుంచి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో నా ఫోన్ పంపించాడు. నా ఫోన్ పాస్వర్డ్ లేదు. నా ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్లో వాడి ఫోన్ వచ్చిన మెసేజ్ ఉంది కదా, అది డిలీట్ చేశాడు. అమ్మాయి ఫోటో డౌన్లోడ్ చేసి డిలీట్ చేశాడు. నా ఫోన్లో ఏం లేదు ఇప్పుడు, వాడి ఫోన్ మాత్రం అట్లనే ఉంది. నేను పడుకొని ఉన్నా, లేచిన తర్వాత ఎందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో పంపించుకున్నాను నీకు అని చెప్పి నాతో గొడవ వేసుకున్నాడు రూమ్లో. నాకు అర్థం కాలేదు. నేను నిద్రలో వేసి గర్ల్ ఫ్రెండ్ ఫోటో నేను పంపించుకోవడం ఏంటి అని చేసి నా ఫోన్ చూసాను. ఏం లేదురా అన్న, ఇదో నా ఫోన్లో ఉంది చూడు, నువ్వు పంపించుకున్నావు నా ఫోన్ నుంచి నీ ఫోన్కి అన్నాడు. అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచించండి. ఇప్పుడు నేను తన ఫోన్ నుంచి నా ఫోన్ పంపించుకుంటే నాకు నిజంగా నా అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, నా ఫోన్లో సేవ్ చేసుకొని వాడి ఫోన్లో డిలీట్ చేస్తానా, నా ఫోన్లో డిలీట్ చేసి వాడి ఫోన్లో పెట్టుకుంటానా? అదే కదా. సో నాకు అర్థమైపోయింది, ఓకే నీకు రూమ్లోనే ఉండడం ఇష్టం లేదంటే వెళ్ళిపోని చెప్పి వెళ్ళిపోతా, ఓకేనా. ఇదంతా వద్దని చెప్పి క్లాష్ కొద్దిగా గొడవ టైప్లో అయ్యి అక్కడి నుంచి అప్పుడు నేను ఫస్ట్ టైం లైఫ్లో పాస్వర్డ్ పెట్టుకోవడం మొదలెట్టా.